వన్స్ అగైన్ వెల్కమ్ ఆల్. మీ అందరూ కూడా ఒక మంచి ట్రైనింగ్ తీసుకోబోతున్నారండి. మీరు ఏదైతే టైం కేటాయిస్తున్నారో, ఎవరైతే ఒక ఎక్సైట్మెంట్తో ఉన్నారో, మీ అందరూ కూడా ఒక మంచి ఒక నాలెడ్జ్ ఫుడ్ దొరుకుతుంది. ఆ ఫుడ్ ఎవరైతే మీకు నిజంగా దానికోసం ఎదురు చూస్తున్నారో, మీ అందరూ మరీ మరీ చెప్తున్నానండి. 100% ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్ మీరు ఉన్నారు. ఈ సెషన్ చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీరు గమనిస్తే మనం ఫర్ ఎవర్ లో ఎంటర్ అవ్వగానే అందరూ కూడా సక్సెస్ అవ్వదని వస్తుంటాము. బట్ మన సక్సెస్ఫుల్ మన జర్నీ ముందుకు వెళ్ళాలంటే 100% మనకు కావాల్సింది ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. మీకు ఒక పీపీటీ ద్వారా నేను క్లియర్గా మీతో షేర్ చేస్తానండి. అసలు ఫస్ట్ ఇవాళ మనం ఏ సెగ్మెంట్ తీసుకోబోతున్నాము క్లియర్గా మనం మాట్లాడదాము. చెప్పే ప్రతి మాట నోట్ చేసుకోండి, ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఫస్ట్ ఫర్ ఎవర్ జర్నీలో అండి మనకి విన్నది గుర్తుండకపోవచ్చు, కానీ నోట్ చేసుకుంది చాలా అద్భుతంగా మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఒక పెన్, ఒక బుక్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి. అది మీ 100% మీకు అవసరం కూడా. ఓకేనా, సెషన్లోకి వెళ్తున్నానండి. వెల్కమ్ టు ఫర్ ఎవర్ ఇన్ ప్రొడక్ట్స్. ఈరోజు మమ్మల్ని కలిపిన ఏకైక ప్లాట్ఫామ్ అండి. మన మన లైఫ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం కోసం మనం ఎన్నుకున్న ఏకైక ప్లాట్ఫామ్ ఫర్ ఎవర్ లివింగ్ అండి. దీనిలో మనకు డిఫరెంట్ సెగ్మెంట్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆలో డ్రింక్స్ అని, బీ ప్రొడక్ట్స్ అని, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అని, వెయిట్ మేనేజ్మెంట్, పర్సనల్ కేర్, స్కిన్ కేర్, ఇలా చాలా సెగ్మెంట్స్లో ప్రొడక్ట్స్ కంపెనీ మనకు అందించడం జరుగుతుంది. ఇవాళ మనం మాట్లాడుతున్న సెగ్మెంట్ చూస్తే ఒక హ్యూజ్ సెగ్మెంట్ అండి, చాలా పెద్ద సెగ్మెంట్. అది ఒక ప్రాబ్లం ఇప్పుడు ఎలా ఉందంటే ఒక గ్లోబల్ ఫెనోమెనా అని అంటాం. అంటే అర్థం ఏంటంటే ప్రపంచమే ఎదుర్కొన్న పెద్ద సమస్యను మనం మాట్లాడుకోవచ్చు. ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ అంటాం, బరువు పెరగటం అంటాం, ఒబెసిటీ అని కానీ ఓవర్ వెయిట్ అని మాట్లాడుతూ ఉంటాం కదా. దాని గురించి క్లియర్గా మీతో వాళ్ళు మాట్లాడతానండి. మంచి నాలెడ్జ్ మీకు ఇవ్వడం జరుగుతుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి, దాన్ని నోట్ చేసుకోండి కూడా. ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అర్థం కావడం కోసం పీపీటీ నేను తెలుగులోనే తీసుకున్నానండి. పీపీటీ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రజెంట్ మీరు గమనిస్తే మనం మన బాడీ వెయిట్ బట్టి మన ఆరోగ్యం ప్రభావితం అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, మీరు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ ఎవరైనా ఏం చేస్తారండి, మీ వెయిట్ చెక్ చేస్తారు. రిసెప్షన్లో మీ నేమ్ ఎంటర్ చేయగానే ఫస్ట్ వెయిట్ చెక్ చేపిస్తారు. అంటే ఆ వెయిట్ని బట్టి ఆ డాక్టర్కి ఎవరైతే ఉన్నారో మన బాడీ మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. అంటే మన ఆరోగ్యం, మన హెల్త్ మీద ఒక అవేర్నెస్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్ వాళ్ళకి. కాబట్టి మన వెయిట్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మనకు ఫిక్కీ వెల్నెస్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఒక వెయిట్ లాస్ పరంగా చెప్పాలంటే ఒక ఇండియాలోనే పర్ యానం 60 నుంచి 70 వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందంట. 60,000 నుంచి 70,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందని గమనించండి. ఇంకా మన ఇది తెలుగు స్టేట్స్లో గమనించినట్టయితే 44.4% ఆఫ్ ది పీపుల్ ఈ రోజున ఒబెసిటీతో సఫర్ అవుతున్నారంట. అదే విలేజెస్లో చూసుకుంటే 28% ఆఫ్ ది పీపుల్ సఫర్ అవుతున్నారని క్లియర్గా రీసెర్చ్ చెప్తుందండి. ఇంకా చెప్పండి, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రతి ముగ్గురులో కన్ఫామ్గా ఒక వ్యక్తి ఒబెసిటీతో సఫర్ అవుతున్నారంటే మనం నమ్మగలమా? అలాంటి సిచ్యువేషన్ అందరూ ఉన్నాం ఈ రోజున. గమనించండి. అయితే ఫస్ట్ దానికి తగినట్టుగా మన ప్రొడక్ట్స్ ఎలా యూజ్ అవుతాయి క్లియర్గా మనం మాట్లాడదాము. టాప్ 10 ఫ్యాటెస్ట్ కంట్రీస్ అండి ప్రపంచంలో. మనకి ప్రపంచవ్యాప్తంగా చెప్పాలంటే అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళ దేశాలు చూసుకున్నట్టయితే మనకి టాప్ 3లో ఉన్నామండి. ఇండియా ర్యాంక్ ఎంత అంటే టాప్ 3లో ఉన్నామంట. అంటే దాన్ని బట్టి గుర్తుంచుకోండి, మన ప్రొడక్ట్స్ అవసరం బయట చాలా మందికి ఉంది. మన ద్వారా మన సర్కిల్ కావచ్చు, మన వెల్ విషర్కి మనం సజెస్ట్ చేసిన అవసరం చాలా ఉంది. గమనించండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ యొక్క తెలుగు స్టేట్స్ అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే అది అప్పుడు ఏపీ, తెలంగాణ రెండు చూసుకున్నట్టయితే ఒక అర్బన్లో 44.4% ఆఫ్ ది పీపుల్ సఫర్ అవుతుంది ఒబెసిటీ. అది రూరల్ చూస్తే 28%. అది లేడీస్ పరంగా చెప్పాలంటే 45.6 ఏమో మనకి జస్ట్ సిటీ పరంగా, రూరల్ పరంగా 27.6% సఫర్ అవుతున్నారని గమనించండి. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా అంటే అసలు ముందు మనం టేకప్ చేస్తున్న సెగ్మెంట్ ఏదైతే ఉందో ఎంత డిమాండ్ బయట ఉంది అనేది మనకు తెలియాలండి. అది గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఇక్కడ బేసిక్ నుంచి మనం మాట్లాడదాము. మీరు గమనిస్తే ఇక్కడ అసలు వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి ముందు అది చూద్దామండి. అసలు ఫస్ట్ మనం వెయిట్ మేనేజ్మెంట్ అంటూ ఉంటాం కదా. అసలు వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి మనం చూసుకున్నట్టయితే ఇది ఒక చిన్న అప్రోచ్ అయితే కాదండి. వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ లాంగ్ టర్మ్ అప్రోచ్. ఏదో సరదాగా 1 డే 2 డేస్ వాడేది కాదు. ఇది మనం ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్. మనం హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే దీని ఒక లాంగ్ టర్మ్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇట్ ఇన్క్లూడ్స్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ హెల్దీ ఈటింగ్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. మనం తినే ఫుడ్ చాలా హెల్దీగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం ఏదైతే ఫుడ్ బాడీ తీసుకున్నామో దానికి ఖర్చు చేయగలగాలి. అలా మనం ఏదైతే ఇంటేక్ ఎంతైతే మనం తీసుకున్నామో అది ఖర్చు చేయగలిగామా మనం చాలా హెల్తీగా ఉంటాం. గమనించండి. చాలా మంది ఇక్కడ మనందరూ కూడా ఎఫ్బిఓసే కాబట్టి మనకు డౌట్, మనం కస్టమర్ మీట్ అవ్వగానే వాళ్ళు ఫస్ట్ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే మనం అసలు నేను ఎందుకు వెయిట్ పెరిగా నాకు అర్థం కాలేదండి, నాకు ఒకసారి చెప్తారా అని అడుగుతూ ఉంటారు.
అలాంటప్పుడు మనం ఏం చెప్పాలి వాళ్ళకని ఒకసారి చెప్తా చూడండి. ఇంకా అది దానికన్నా ముందుగా ట్రిటాన్ అని ఒక మార్కెట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే 2014-20తో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ డేస్ ఎలా ఉందంటే 30.46% ఆఫ్ రేట్ పెరుగుతుందంట. అంటే సిఏజిఆర్ అంటే కన్జ్యూమర్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం. అంటే మీరు గమనిస్తే అక్కడ ఏదైతే నీ ప్రొడక్ట్స్ మనం చెప్తున్నామో వాటి కొనే వాళ్ళ రేషియో పెరుగుతూ ఉంది. అంటే అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అది ఎందుకు మనం వెయిట్ పెరుగుతాం చూద్దామండి. కాజెస్ ఆఫ్ ఓవర్ వెయిట్, అది ఎందుకు మనం బరువు పెరుగుతున్నామో చూసుకున్నట్టయితే ఫస్ట్ హెరిడిటీ, వారసత్వం అంటాం. వారసత్వం వల్ల వెయిట్ పెరగవచ్చు. తర్వాత హై లెవెల్ ఆఫ్ యూజింగ్ మెడిసిన్, చాలా మంది మందులు వాడుతూ ఉంటారండి, దానివల్ల కూడా వెయిట్ పెరిగిపోతూ ఉంటాము. తర్వాత హై క్యాలరీ ఆఫ్ ఫుడ్స్ అండి, ఎక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నారు చాలా మంది కూడా, దానివల్ల వెయిట్ పెరగవచ్చు. తర్వాత ఫాస్ట్ ఫుడ్, మనం ఫ్యామిలీ మొత్తం బయటికి సరదాగా బయటికి వెళ్తే వస్తూ వస్తూ కంపల్సరీగా మనకు బిర్యానీ తిని వస్తాం కానీ ఫ్రూట్ జ్యూస్ తాగైతే రాము మనం. ఎందుకంటే కంపల్సరీ మనకు కావాలని హై క్యాలరీ ఫుడ్ బాడీకి వెళ్ళిపోతుంది. డిప్రెషన్, చాలా మంది అండి డిప్రెషన్ వల్ల కూడా వెయిట్ పెరిగిపోతున్నారని గమనించండి. దాంతో పాటుగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హైపో థైరాయిడ్ అంటాం. హైపో అంటే బరువు పెరిగే థైరాయిడ్ ఉంటుంది, దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అయిపోతున్నాం. ఇవన్నీ కూడా రీజన్స్ అండి. ఒక కస్టమర్ మనం మీట్ అయినప్పుడు అది చెప్తే వాళ్ళు ఫస్ట్ ఒక ఇంప్రెషన్ మన మీద పడుతుంది, ఒక వీళ్ళకి ఐడియా ఉంది అని ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ముందు అవి తెలుసుకుంటే చాలు. ఇంకొంతమంది ఏమడుగుతారంటే అసలు ఫస్ట్ ఇక్కడ నేను డైలీ ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఆ ఫుడ్ని ఎలా కౌంట్ చేయాలి నేను అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాన్ని మనం ఎలా కౌంట్ చేయొచ్చో మీకు చాలా సింపుల్గా నేర్పిస్తానండి, చాలా సింపుల్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మనం గమనిస్తే యాజ్ ఏ ఒక లేడీ ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో మన మదర్ కావచ్చు, మన సిస్టర్ కావచ్చు, మన వైఫ్ ఎవరైనా కావచ్చు, ఒక లేడీ తను పర్ డే హెల్దీగా ఉండాలంటే ఒక 2000 క్యాలరీ ఫుడ్ తీసుకోవాలంట, 2000 క్యాలరీస్ పర్ డే. అది జెంట్స్ పరంగా చూసుకున్నట్టయితే 2500 క్యాలరీస్ పర్ డే తీసుకోవాలి. కానీ మనకు డైలీ మనం ఫుడ్ తీసుకుంటుంటాం కదా, తీసుకున్న ఫుడ్ ఒకసారి కంపేర్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసాం అనుకుందాం, ఉదయాన్నే టిఫిన్ చేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేయగానే మీకు వచ్చే క్యాలరీస్ ఎన్ని? 600. ఇద్దరు వచ్చే క్యాలరీస్ సేమే, జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరికైనా సరే. కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేస్తే 600 క్యాలరీస్ వస్తాయి. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేస్తే 1200 క్యాలరీస్ వస్తాయి. మళ్ళీ సప్పర్ అంటే నైట్ మనం డిన్నర్ చేస్తాం కదా, దానివల్ల ఇంకో 1200 క్యాలరీస్ వస్తాయి. ఈ లంచ్కి డిన్నర్ మధ్యలో ఖాళీగా ఉంటామా, ఏదో ఒకటి తింటూనే ఉంటాం కాబట్టి స్నాక్స్ రూపంలో ఓ 600 క్యాలరీస్ రావచ్చు. ఒక్క టీ తాగామా మనకు 50 క్యాలరీస్ వస్తాయి. ఇవి బాడీకి మీరు గమనించినట్టయితే క్యాలరీస్ రావడం చాలా తేలికండి బాడీకి, బట్ అవి ఖర్చు అవ్వడం చాలా కష్టం. మీరు గమనిస్తే లేడీ కానీ జెంట్ ఎవరికైనా సరే వచ్చిన క్యాలరీస్ ఎన్ని డైలీ 3650, కానీ మనకు కావాల్సిన క్యాలరీస్ ఎన్ని ఎక్సెస్ చూసుకున్నట్టయితే 1650 లేడీస్లో ఎక్స్ట్రా పెరిగిపోతున్నాయి పర్ డే. జెంట్స్ పరంగా చెప్పాలంటే 1150 క్యాలరీస్ ఎక్స్ట్రాగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల మనం ఒబిసిటీ అంటాం, ఓవర్ వెయిట్ అంటాం, రకరకాల కంప్లైంట్స్ సఫర్ అవుతూ ఉంటాం. అంటే నిద్ర లేచినప్పుడు మనం ఎంత వెయిట్ అయితే ఉన్నామో, ఎంత క్యాలరీస్ అయితే మన బాడీకి తీసుకున్నామో, ఆ మళ్ళీ నైట్ నిద్ర టైం కల్లా అవి ఖర్చు అయిపోవాలి. అవి ఖర్చు అవలేదా, అవి తెలియకుండా మన తినే ఎక్స్ట్రా ఫుడ్ అంతా కూడా లివర్లో గ్లైకోజన్ పేరుకుపోతూ ఉంటుంది. నేను చివరిలో క్లియర్గా చెప్తాను మీకు దాని గురించి. ఫస్ట్ ఇక్కడ గమనించినట్టయితే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇన్ని క్యాలరీస్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం అంటే కస్టమర్ అడిగినప్పుడు మీరు ఈజీగా చెప్పగలగాలి, అది గమనించండి. తర్వాత ఇంకొంచెం డౌట్ రావచ్చు. ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే అసలు నేను ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అని అడిగారు అనుకుంటే ఎవరన్నా, మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఒకటే గుర్తుంచుకోండి, దీనికి ఒక మాస్టర్ సైన్స్ ఏం కాదండి. మన ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి చాలా డెడ్ ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీ మీ హైట్ ఏదైతే ఉందో, అంటే ఎంత ఎత్తుకి ఎంత బరువు ఉండాలి అని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి, చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు మన హైట్ ఏదైతే ఉందో మీ ఎత్తుని 30తో మల్టిప్లై చేయండి, 30తో మల్టిప్లై చేయండి. అప్పుడు వచ్చే చివరి 2 డిజిట్సే మీ వెయిట్ ఉండాలి. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేనే. సపోజ్ మీ హైట్ 5.4 అనుకోండి, 5.4 ఇంటూ 30 వేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది? 5.4 ఇంటూ 30 అంటే 162, అంటే లాస్ట్ 2 అంటే ఆ 62 కేజెస్ మీ వెయిట్ ఉండాలి, అది గుర్తుంచుకోండి. అదే మీరు 5.7 అయితే 5.7 ఇంటూ 8 అనుకుందాం, 5.8 ఇంటూ 30 అంటే 174, అంటే మీ లాస్ట్ 2 డిజిట్స్ అంటే 74 మీ వెయిట్ ఉండాలి. ఇలా మనం గుర్తుంచుకోవచ్చండి, ఈజీగా గుర్తుండిపోతుంది. ఆ కస్టమర్ హైట్ ఇంటూ 30 వేయండి. ఎందుకు 30 వేయాలి సార్ అంటే సెంటీమీటర్స్ని మనం అడుగుల్లో మారుస్తున్నాం కాబట్టి, అడుగులు సెంటీమీటర్స్ మారుస్తున్నాం కాబట్టి మనకి కంపల్సరీ కూడా మనం 30తో మల్టిప్లై చేయాలి, గుర్తుంచుకోండి. సరే చూద్దాం, ఇంకొంచెం మాట్లాడదాం. ఒక ఎడ్యుకేటెడ్ కస్టమర్ అనుకోండి, వాళ్ళు కంపల్సరీ మనం అడిగే మాట ఎంత హైట్ ఎంత వెయిట్ ఈ వర్షన్ అడగరు వాళ్ళు. ఇంకొంచెం డిఫరెంట్గా అసలు నా బిఎంఐ ఎంత ఉండాలి, అసలు బిఎంఐ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, మనం కొంచెం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం చెప్తున్నాను. బిఎంఐ అంటే అర్థం బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. అంటే మన ఎత్తు బరువుల నిష్పత్తినే బిఎంఐ అంటాం. అంటే ఎప్పుడైనా సరే మనకి 25 లోపు ఉండాలండి. 25 లోపు ఉంటే కనుక మన కరెక్ట్ బిఎంఐ మెయింటైన్ చేసినట్టు చెప్పొచ్చు.
బిఎంఐ లెవెల్స్ ఎలా చెప్పాలి? హెల్తీ వెయిట్ అంటే 18.5 నుంచి 24.9 మధ్యలో ఉంటే హెల్తీ వెయిట్ అంటాం. ఓవర్ వెయిట్ అంటే 25 టు 30 బిలో ఉంటే ఓవర్ వెయిట్ ఆర్ లెస్ మనం లెవెల్ 1 ఒబిసిటీ అంటామండి. ఒబిసిటీ లెవెల్ 2 అంటే 30 టు 35 మధ్యలో ఉండాలి. లెవెల్ 3 అంటే 35 టు 40 మధ్యలో ఉండాలి. ఈ విధంగా మన బిఎంఐని మనం చెప్పుకోవచ్చు. అసలు బిఎంఐని ఎలా కౌంట్ చేయాలి? అసలు మన బిఎంఐ మనం ఎలా చెక్ చేసుకోవాలి? చూద్దాం ఒకసారి. బిఎంఐ ఈక్వేషన్ ఒకటి చెప్తాను చూడండి. వెయిట్ ఇన్ కేజెస్ అంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో కేజెస్లో వేయండి బై మీ హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటాం. అంటే మీ హైట్ని 162 సెంటీమీటర్స్ అనుకోండి, 162 సెంటీమీటర్స్ అనుకుందాం. దాన్ని 100తో డివైడెడ్ బై చేస్తే 0.162 వస్తుంది కదా. దాన్ని అంటే 1.62 ఇంటూ స్క్వేర్ వేసుకోవాలి. ఇక్కడ చేసాను చూడండి క్లియర్గా. ఎగ్జాంపుల్ వెయిట్ 65 అనుకోండి, హైట్ 162 సెంటీమీటర్స్ అనుకుంటే కనుక హౌ టు కన్వర్ట్ సెంటీమీటర్స్ ఇంటూ మీటర్స్ అంటే 162/100 అంటే 1.62 వచ్చింది. అప్పుడు 65/1.62 ఇంటూ 1.62 అంటే వచ్చిన బిఎంఐ ఎంత అయ్యా అంటే 24.76 అండి. అంటే మీ బిఎంఐ కనుక ఇది కరెక్ట్గా ఇలా ఉంది బిలో 25 అంటే మీరు హెల్తీ వెయిట్లో ఉన్నట్లు లెక్క. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. చాలా హెల్త్ మన వెయిట్ పరంగా ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ అవ్వాల్సిన అవసరం రాకుండా ఉండొచ్చు మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇంకొన్ని విషయాలు మన డౌట్స్ రావచ్చు, అవి కూడా చెప్తాను. అసలు ముందు ఒబెసిటీ అంటే ఏంటి, ఓవర్ వెయిట్ అంటే ఏంటి? మనం వెళ్ళిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో తను ఒబెసిటీ స్టేజ్లో ఉన్నారా, జస్ట్ ఓవర్ వెయిట్లో ఉన్నారా, ఎలా చెప్పొచ్చు అంటే గుర్తుంచుకోండి, రెండు కూడా చాలా తేడా ఉందండి. ఒబెసిటీ వేరు, ఓవర్ వెయిట్ వేరు. ఓవర్ వెయిట్ అంటే ఏంటంటే ఉండవలసిన వెయిట్ కన్నా ఒక 5 కేజీస్ ఎక్కువ ఉన్నారనుకోండి, మనం దాన్ని ఓవర్ వెయిట్ అంటాం. అలా కాకుండా ఉండవలసిన వెయిట్ కన్నా ఇంకా మోర్ దాన్ 5 కన్నా ఇంకా ఎక్కువ వేరియేషన్ ఉందనుకోండి, దాన్ని మనం ఒబెసిటీ అంటాం. దానిలో మళ్ళీ ఇంకా ఇంకా హై ఉంటే లెవెల్ 1, లెవెల్ 2 అలా మనం కంపేర్ చేస్తూ ఉంటాం, గుర్తుంచుకోండి. అలాగే ఫ్యాట్ అంటే ఏంటి, కొలెస్ట్రాల్ అంటే ఏంటి, ఇది కొంతమంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి. మీరు కనుక పొరపాటున కస్టమర్ దగ్గరికి వెళ్ళి సార్ మీకు కొలెస్ట్రాల్ పెరిగింది అందుకే మీరు వెయిట్ పెరిగారన్నాం అనుకోండి, అర్థమైపోద్ది వీళ్ళకి అవేర్నెస్ తక్కువేమో అని. అది గమనించండి. ఫ్యాట్ వేరు, కొలెస్ట్రాల్ వేరు. కొలెస్ట్రాల్ అంటే ఏంటి, మనకి రక్తనాళాలు బ్లడ్ వెజల్స్ ఉండేదాన్ని కొలెస్ట్రాల్ అంటాం. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల పెరిగిపోతూ ఉంటుంది, దాన్ని కొలెస్ట్రాల్ అంటాం. అదే ఫ్యాట్ అంటే మన స్కిన్కి స్టమక్ దగ్గర కావచ్చు, టైస్ దగ్గర కావచ్చు, లేదా హ్యాండ్స్ కానీ మనకు ఆ స్కిన్ కింద ఉన్నదాన్ని ఫ్యాట్ అంటాం, గుర్తుంచుకోండి. మనకు దాన్నే మనం ఇక్కడ ఇచ్చాను క్లియర్గా. మన శరీరంలో చర్మం కింద ఉన్న ఫ్యాట్ని కొవ్వును ఫ్యాట్ అంటాము. అదే బ్లడ్ వెజల్స్ ఉండేదాన్ని కొలెస్ట్రాల్ అంటాం, అది గుర్తుంచుకోండి. తర్వాత అసలు ఫస్ట్ మన ఒబెసిటీ పరంగా ఇప్పుడు బేసిక్స్ మాట్లాడామండి. ఒకసారి ఈ ఇమేజ్ పైన నేమ్ ఎడిటింగ్ చూడండి ఎలా వచ్చారు. ఇది స్పార్కో క్యాన్ నామ్ దేదు అంటే ఇతని ప్రేమకు ఏమని పేరు పెడతాం అంటే ఎంత వెయిట్ ఉన్నారు చూడండి. అంటే మనం ఈ రోజున ఓవర్ వెయిట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఒకప్పుడు 1990s అంట టీవీలు చాలా పెద్దగా ఉండేవి, మనుషులు చాలా స్లిమ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడేమో టీవీలు స్లిమ్ అయిన మనుషులు మాత్రం డ్రమ్ అయిపోతున్నారంటే ఈ కారణం ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది మనం అయితే దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయండి. వెయిట్ పెరగడం వల్ల రకరకాల కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి మన హెల్త్ పరంగా. ఏమొస్తాయి ఆ హెల్త్ కాంప్లికేషన్స్ అంటే ఫస్ట్ హార్ట్ కంప్లైంట్స్ అండి. ఎప్పుడైతే ఓవర్ వెయిట్ పెరిగిపోతామో హార్ట్కి ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. తర్వాత బ్లడ్ ప్రెషర్, బీపీ కావచ్చు. తర్వాత కొలెస్ట్రాల్ కంప్లైంట్స్ కావచ్చు. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, దాని కంప్లైంట్స్ కావచ్చు. లేదంటే ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు కావచ్చు. మనకు జస్ట్ బరువు అంతా మన మోకాల మీద పడుతుంది కదా, అది గమనించండి. డయాబెటీస్ కావచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన కిడ్నీ కంప్లైంట్స్ కావచ్చు. ఫ్యాటీ లివర్ అంటాం, ఫ్యాటీ లివర్ కానీ కిడ్నీ కంప్లైంట్స్ కానీ ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చే రకరకాల కంప్లైంట్స్ అండి, అది గమనించండి. ఇప్పుడు చెప్పారు కదా, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, హార్ట్ డిసీజ్, పీసీఓడీస్. మీరు గమనిస్తే చాలా మంది అండి ఈ రోజుల్లో ఎవరైతే ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడుతున్నారో, మ్యారేజ్ చాలా మందికి 10 years కట్టిన ప్రెగ్నెన్సీ రాకపోవడం కారణం మ్యాక్సిమం కారణాలండి ఒబెసిటీ ఎక్కువ కారణం అయి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనం దీని పర్మనెంట్ సొల్యూషన్ మన ఫరెవర్లో ఉంది అని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు రీసెంట్గా నేను ఒక చోట చూసిన ఒక చిన్న ఇమేజ్ అని చూడండి, ఇక్కడ గ్రాఫ్ ఎలా ఇచ్చారో. అంటే బయట హాస్పిటల్ సర్జరీ జరుగుతుంటాయి కదా, ఆ సర్జరీ చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒబెసిటీతో సర్జరీస్కి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ చూడండి, కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ కంప్లైంట్స్తో ఎవరైతే సర్జరీ చేయించుకుంటారో వాళ్ళు ఒబెసిటీతో ఉన్నవాళ్ళు 42% ఉన్నారంట. అలాగే ఎండోక్రైన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళేమో 22% ఉన్నారంట. లివర్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళేమో 10% దాదాపు ఉన్నారంట. అంటే వీళ్ళందరూ ఓవర్ వెయిట్ ఉండటం వల్ల ఆ కంప్లైంట్స్ వస్తున్నాయి మ్యాక్సిమం, గమనించండి. ఇవన్నీ కూడా మనకి అది కన్విప్ అవ్వాలన్నా, మన అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నా ముందు మనకి తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా ఒక పేపర్ ఆర్టికల్స్ మనం చూస్తూ ఉంటాం ఓవర్ వెయిట్ గురించి. ఫ్యూచర్ ఎంత డేంజర్గా ఉందంటే 2019లో అంటే 17.4% ఓవర్ వెయిట్ ఉన్న పర్సంటేజ్ అంట
2060 కల్లా 64.5% వెళ్తుందంటే వీళ్ళు ఎలాంటి డౌట్ లేనే లేదండి, గమనించండి. అంత ఇబ్బందిగా ఉంది సిచ్యువేషన్ ఈ రోజుల్లో గమనిస్తే. అయితే ఫస్ట్ దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏముందా? దానికి సొల్యూషన్ ఏముందా? చాలామంది మనల్ని హెల్ప్ అడుగుతూ ఉంటారు. సార్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది వెయిట్ వల్ల. నాకేమైనా సలహా ఇస్తారా? అంటే దానికి ఒక మంచి సొల్యూషన్ మనం ఇవ్వగలమండి. ఆ సొల్యూషన్ పేరే C9 అంటాం. C9 ఛాలెంజ్ అంటాం. కీ టు హ్యాపీనెస్ అండి. మీరు గనక మరి చాలా హెల్తీగా, వెల్తీగా ఉండాలంటే ఫరెవర్ ఒక వండర్‌ఫుల్ ప్రోడక్ట్ మనకు అందిస్తుంది. ఇది మనం యూజ్ చేద్దాం, రికమెండ్ చేద్దాం. మరి చాలామంది అన్‌హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల వాళ్ళ బాడీ అంతా డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా హెల్తీ వైపు తీసుకురావాలంటే ఈ C9 అనేది మనకు బాగా సపోర్ట్ చేస్తుందండి. ఈ C9 ఏం ప్రొడక్ట్స్ ఉంటాయంటే మన అలోవెరా జెల్స్ ఓ 3 వస్తాయి. తర్వాత ఆర్జీ ప్లస్ ఉంటుంది. అల్ట్రా పౌడర్ ఉంటుంది. తర్వాత ఫైబర్ ఉంటది. గార్సినియా ప్లస్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక ప్యాక్‌లా కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అది క్లియర్‌గా మీకు వన్ బై వన్ నేను చెప్తాను. ఏ ప్రోడక్ట్ ఎలా యూజ్ అయిద్దో కూడా మనం మాట్లాడదామండి. ఇప్పుడు ప్రెజెంటు మన కంపెనీ కొన్ని ఆహ్, వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో C9 ఛాలెంజ్ చెప్పి ఒక సీజన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటదండి. ప్రెజెంట్ మనకు రాబోయే సీజన్ 18 అండి. అంటే కంపెనీనే మీకు C9 ప్యాక్ ఆర్డర్ చేసి మీరు వెయిట్ లాస్ వాడటం మొదలుపెడితే గనక కంపెనీ మిమ్మల్ని ఫాలో అప్ చేస్తది. ఒక వాట్సాప్ గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేసి ప్రతిరోజు మిమ్మల్ని కంపెనీ ఫాలో అప్ చేస్తుందండి. అలా అది ఆల్రెడీ చాలా అద్భుతంగా ఫాలో అప్ చేసి ఒక మంచి రిజల్ట్స్ వచ్చేలా ప్లాన్ చూపిస్తారనమాట. అది కూడా మనం మీ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, మీ బంధువులు కూడా మనం ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయొచ్చండి. దీని పరంగా వాళ్ళని మనం క్రియేట్ చేయొచ్చు. దీన్ని సీరియల్ కాంబో అంటామండి. ఇది కస్టమైజ్డ్ కాంబో ప్యాక్ ఇది. వెరీ ఎఫెక్టివ్. డ్యూరేషన్ కూడా 9 డేస్‌లో దాని పేరు C9 అంటే దాన్ని క్లీన్ 9 అంటాం. 9 డేస్‌లో మన లోపల ఉన్న టాక్సిన్స్ మొత్తాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. డీటాక్సిఫికేషన్ అంటాము. చాలా అద్భుతంగా ఉంటదండి. అది క్లియర్‌గా మీతో మాట్లాడతాను ఇప్పుడు. అయితే ఫస్ట్ దీనిలో ఏం ప్రొడక్ట్స్ వస్తాయి? దానిలో ఏం ప్రొడక్ట్స్ ఉంటాయో మనం వన్ బై వన్ చూద్దామండి. దీనిలో అలోవెరా జెల్స్ ఏవైతే ఉన్నాయో మనకి టెట్రా ప్యాక్స్ వస్తాయి. సారీ, ట్రై ప్యాక్ అంటాం కదా! 3 ఒక బాక్స్‌లో 3 బాటిల్స్ వస్తాయి. దాన్ని ట్రై ప్యాక్స్ అంటాము. అవి 3 బాటిల్స్ వస్తాయండి. అంటే 3 లీటర్ల అలోవెరా జెల్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం దాని బెనిఫిట్స్ ఏంటి? దానివల్ల బెనిఫిట్ మనకి ఎలాంటి బెనిఫిట్ మనం తీసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ అలోవెరా జెల్ అనేది ఒక ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే. ఎలాంటి డ్రగ్ కాదు, మెడిసిన్ కాదు, గమనించండి. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మన అలోవెరా జెల్‌కి ఐఏఎస్‌సి వాళ్ళు ఒక మంచి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్యూరిటీ అండ్ పొటెన్సీ అని చెప్పి ఒక సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీనిలో 99.7% ప్యూర్ అలోవెరా ఉంటదండి. అది ప్యూర్ ఇన్నర్ లీఫ్ అలోవెరా ఉంటది అంతే. అది గమనించండి. ఇంకా చాలామంది బయట నేను ఎక్కువ మంది చూస్తూ ఉంటాను. వాళ్ళు ఒక 40, 50 ఏజ్ రాగానే ఇంట్లో బాక్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారండి. ఏంటా బాక్స్ అంటే ఉదయం 4 వేసుకుంటారు. మధ్యాహ్నం 4, నైట్ 4 వేసుకొని లైఫ్ అలా వెళ్లదీస్తూ ఉంటారు. ఏంటంటే అవి మెడిసిన్స్. కానీ మన కంపెనీ మెయిన్ మోటో ఏంటంటే మందులే మన ఆహారం అయ్యే కన్నా ఆహారం మన మందైతే ఎలా ఉంటది? అంటే జీవితాంతం మందులు ఒక అన్నంలాగా తింటూ పోయేదానికన్నా మనం ఫుడ్ తీసుకుందాం. న్యూట్రిషన్ తీసుకుందాము. మెడిసిన్ కన్నా అడ్వాన్స్‌గా మనకు వర్క్ చేస్తే బాడీలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ముందే ప్రివెన్షన్‌గా ఉపయోగపడితే ఎంత బెటర్‌గా ఉంటది గమనించండి. అదే మనం మాట్లాడుతున్నామండి. ఫస్ట్ ఇక్కడ ఇది అలోవెరా జెల్ అనేది 3 లెవెల్స్‌లో మనం వర్క్ చేస్తది. 3 స్టేజెస్‌లో. ఫస్ట్ ఏమో మన బాడీలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తుందండి. దానిలో ఉన్న చెడంతా తీసేస్తుంటుంది. సెకండ్ చూసుకుంటే మన ఆరోగ్యానికి ఏదైతే న్యూట్రిషన్ కావాలో అవన్నీ అందిస్తుంది. థర్డ్ లెవెల్‌లో మన ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ చేసి శరీరాన్ని చాలా హెల్తీగా ఉంచుతుంది. ఈ విధంగా మనకు వెయిట్ లాస్‌లో అలోవెరా జెల్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి. ఇంకో మనం ఏదైతే లోపల ఆహ్, వ్యర్థ పదార్థాలు క్లీన్ చేస్తున్నారో దాన్ని మనం డీటాక్సిఫికేషన్ అంటాం. అంటే మన లోపల ఉన్న చెడుని తీసివేయటం. ఇంకా మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే మన టూ వీలర్‌ని గాని, కార్‌ని గాని సర్వీసింగ్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే అది దాని లాంగ్ రన్‌లో దాని లైఫ్ ఎక్కువ ఉండాలని. బట్ మన వెహికల్ పరిస్థితి ఏంటి? అంటే మన బాడీ. దీనికి కనీసం వేసుకున్న అందరూ ఇక్కడున్న అందరూ కూడా 25+ ఏజ్ ఉన్నవాళ్ళే. మరి మన వెహికల్ పరిస్థితి ఏంటి? దీన్ని సర్వీస్ చేయగలమా? బట్ అలోవెరా జెల్ ఏదైతే ఉందో అది సర్వీస్ చేస్తుంది, గుర్తుంచుకోండి. ఆ పని అది అలోవెరా జెల్ చేస్తుంది. దీనిలో అడాప్టోజెనిక్ ప్రాపర్టీ అంటాం. అంటే ఒక్కోరికి ఒక్కోలా వర్క్ చేస్తది అలోవెరా జెల్. కొంతమంది నాకు అలోవెరా జెల్ వాడాక గ్యాస్ట్రిక్ పూర్తిగా తగ్గిందని చెప్తారు. ఇంకొంతమంది జెల్ వాడాక నాకు మంచి నిద్ర పడుతుందని చెప్తారు. ఇంకొంతమంది అలోవెరా జెల్ యూజ్ చేసిన తర్వాత నా డయాబెటిక్ కంట్రోల్ ఉందని చెప్తారు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే అడాప్టోజెనిక్ ప్రాపర్టీ అంటే సమస్య ఉన్న దగ్గరికెళ్ళి వర్క్ చేస్తుంటదండి. కాబట్టి గమనించండి, ఎవరైనా ఇది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొన్ని బెనిఫిట్స్ మనం చూద్దాము. దీనిలో అసలు ఏంటి దీని గొప్పతనం సార్ అంటే దీనిలో 18 అమినో యాసిడ్స్ ఉంటాయండి. అమైనో ఆమ్లాలు అంటాం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దీనిలో 18 రకాలుంటాయి. దానిలో 11 మన బాడీ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటదండి. మిగతా 7 ఎసెన్షియల్ ఎక్కడ దొరకవు. ఓన్లీ తల్లి పాలలో మాత్రమే ఉంటాయి. ఆ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కూడా మన అలోవెరాలో ఉన్నాయండి. అది మన అలోబార్బినస్ మిల్లర్ తర్వాత కలెక్ట్ చేసిన మన అలోవెరా జెల్‌లో ఉన్నాయన్నమాట. దీంట్లో 12 వైటమిన్స్ ఉంటాయి, 20 మినరల్స్ ఉంటాయి, 18 అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇంకోటి ఇది ఎలాంటి మినరల్స్ గాని, అది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఎలాంటిది మిక్స్ చేయరు కాబట్టి
చాలా హ్యాపీగా మనం వాడుకోవచ్చు అండి. డైజెషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది, వెయిట్ మేనేజ్మెంట్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మన బాడీకి ఏదైతే మనం తినే ఆహారంలో ఉన్న న్యూట్రిషన్ కూడా బాడీకి అందేలా చేసేదే మన అలోవెరా జెల్ అండి. ఇది కంప్లీట్ న్యూట్రిషన్ అంతే. ఒక వ్యక్తికి అసలు ఎలాంటి నీరసం లేకుండా ప్రశాంతంగా వాళ్ళ ఒక డే మొత్తాన్ని గడపాలంటే జెల్ కన్జ్యూమ్ చేసి చూడండి. మంచి బెనిఫిట్ మీరు చూడొచ్చు. ఇది మన అలోవెరా జెల్. ఇవి 3 బాటిల్స్ ఉంటాయండి. అదే 3 బాక్సెస్ ఉంటాయి. ఒక్కదానిలో 3 బాటిల్స్ చిన్న చిన్నవి వస్తాయి. 330 ml బాక్సెస్ వస్తాయి. తర్వాత ఫర్ ఎవర్ గార్సినియా ప్లస్ నిజంగా మిరాకిల్ ప్రోడక్ట్ అండి ఇది. బయట ప్రపంచంలో ఎవరైనా గార్సినియా లేకుండా వెయిట్ లాస్‌కి ఇస్తున్నారంటే నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయనండి. ఎందుకనంటే అసలు వితౌట్ గార్సినియా వెయిట్ లాస్ అసలు నిజంగా అది ఇక్కడ మంచి క్వాలిటీ వెయిట్ లాస్ కానే కాదు. అది గుర్తుంచుకోండి. క్లియర్‌గా మనం మాట్లాడదాము. అసలు గార్సినియా అంటే ఏంటి? ఫ్రెండ్స్ మీ అందరూ ఫస్టు ఆ ప్రొడక్ట్స్ నేమ్స్ గమనించండి. ఆ నేమ్ దానికి ఎలా వచ్చింది? గార్సినియా అంటే దాన్ని గార్సినియా కాంబోజియా అనే ఫ్రూట్ ఉంటదండి. దాని ద్వారా నేమ్ దానికి రావడం జరిగింది. ఇది క్లియర్‌గా మీతో మాట్లాడతాను. దీని ఇంగ్రీడియెంట్స్ ఏముంటాయి? మొత్తం క్లియర్‌గా మాట్లాడదాం. మేజర్‌గా అండి మన బాడీలో వెయిట్ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో దీనిలో మన ఫ్యాట్ కరిగించడంలో గార్సినియా మేజర్ రోల్ ప్లే చేస్తదండి. చాలా అద్భుతమైన రోల్ ప్లే చేస్తది. అసలు ఏంటి సార్ దీని ప్లాంట్ గొప్పతనం అంటే ఆ మొక్క దక్షిణ ఆసియాలో దొరికే గార్సినియా కాంబోజియా అనే ప్లాంట్ ఉంటదండి. దాన్ని మలబార్ టామరిన్ అంటాం. అంటే అడవి ఉసిరి అంటాము. దాని ద్వారా కలెక్ట్ చేస్తారు. దాని ఫ్రూట్ ఎలా ఉంటదంటే ఒక గుమ్మడికాయ షేప్‌లో ఉంటదండి. పంప్కిన్ షేప్‌లో ఉంటది. ఆ గుమ్మ ఆహ్, ఆ ఫ్రూట్ ఏదైతే చెప్పానో దాని లేయర్ ఉంటది పైన లేయర్. ఆ లేయర్‌లో హెచ్‌సిఎల్ అని ఒక యాసిడ్ ఉంటది. హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అంటాం. అది మన బాడీకి చాలా అద్భుతమైన ఉపయోగం ఉంటుంది దానివల్ల. 1963లోనే కనిపెట్టారు. దీనిలో హెచ్‌సిఏ ఉంది. ఈ హెచ్‌సిఏ గనుక వాడామంటే మనం బాడీలో ఎక్సెస్ ఫ్యాట్‌ని కరిగించి, ఆ కరిగిన ఫ్యాట్‌ని మన బాడీకి క్యాలరీగా ఉపయోగించుకోవచ్చని చెప్పేసి 1960లోనే కనిపెట్టడం జరిగిందండి. ఇంక మన దానిలో గొప్పతనం చెప్పమంటారా? బయట ఏదైనా ఫ్యాట్ తగ్గించొచ్చు. కొన్ని కొన్ని వర్క్ చేయొచ్చేమో. కానీ మన దానిలోని గొప్పతనం ఏందంటే గార్సినియా అండి మేజర్‌గా ఫస్ట్ మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి. ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి ఎక్కువైనప్పుడు ఏమవుతాయంటే ముందు తెలియకుండా అవన్నీ లివర్‌లో స్టోర్ అవుతాయి. దాన్ని గ్లైకోజన్ అంటాం. ముందు ఫస్ట్ గార్షిన గొప్పతనం ఏందంటే, అవి ఎప్పుడైతే మనం గార్షిన తీసుకుంటామో, ముందు ఆ లివర్‌ని క్లీన్ చేసుకుంటదండి. ఆ లివర్ క్లీన్ చేసినప్పుడు మనకు బయట చాలా మంది చూస్తుంటారు. ఫ్యాటీ లివర్ అంటాం. గ్రేడ్ 1 అని, గ్రేడ్ 1 చూస్తూ ఉంటాం. అసలు అది ముందు ఆ లివర్‌ని క్లీన్ చేస్తే అది హెల్తీ వెయిట్ లాస్ అని మనం మాట్లాడొచ్చండి. ముందు లివర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా, ఆ లివర్‌లో ఉన్న ఆ గ్లైకోజన్ అంటాం. ఆ ఎక్స్‌ట్రా దాన్ని క్లీన్ చేయగలగాలి. అది మన గార్షియం ఫస్ట్ చేసే పనే అదండి. ఇంకోటేంటంటే, గార్షియా కూడా ఇంకొక గొప్పతనం ఏంటంటే అది కూడా మళ్ళీ నెక్స్ట్ పాయింట్ చెప్తాను. గార్షినియాలో హెచ్‌సిఏ ఉండటం వల్ల మెయిన్ లోపల పేరుకున్న కొవ్వు మొత్తాన్ని కరిగిస్తుంది. ఇంక దీనిలో క్రోమియం పికోనేట్ ఉంటది. అంటే క్రోమియం అంటే వన్ ఆఫ్ ది మినరల్ అండి. దాన్ని తయారు చేస్తారు. ఇలా సఫ్లర్ ఆయిల్ అని ఒకటి ఉంటది. దీనివల్ల ఏందంటే మనం ఎక్సెస్ కొవ్వుని మొత్తాన్ని కూడా కరిగించుకోవచ్చు. ఇంకోటి ఈ హెచ్‌సిఏ ఏదైతే ఉందో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అని చెప్పాను. ఆ లేయర్‌లో మన ఫ్రూట్ లేయర్‌లో ఉంటదని చెప్పాను. దానివల్ల ఎంత మంచి బెనిఫిట్ అంటే సహజంగా ఆకలి తగ్గిస్తది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నిజంగా ఇప్పుడు నేను చెప్పబోతుంది వింటే నిజంగా అలాగ జరుగుద్దని ఆశ్చర్యం అనిపించొచ్చు. ఏంటంటే మీరు ఎంత మంచి ఫుడ్ కళ్ళ ముందున్నా మీరు తీసుకోలేరండి. మీరు గనక ఆ గార్షిని వాడామంటే అసలు మన బాడీలో ఏదైతే మనం తినే ఫుడ్‌లో కొన్ని క్యాలరీస్ అది కార్బోహైడ్రేట్స్ బాడీకెళ్ళగానే అవి లివర్‌కి ఎప్పుడు చేరుతాయో మనకు బాడీకి సరిపడా కార్బోహైడ్రేట్స్ వెళ్ళగానే బ్రెయిన్‌కి సిగ్నల్ వెళ్ళిపోతుంది. ఇంక చాలా ఆపేయండి అన్నట్టుగా. అంటే మీరు ఎంత మంచి ఫుడ్ కళ్ళ ముందు కనపడినా మాకు ఆకలి అనిపించదు. నాకు చాలు అని ఫీలింగ్ వచ్చేస్తదనమాట. అంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే మనకి ఎక్కువ ఫుడ్ తింటేనే ఆ గ్లైకోజన్ పేరుకుపోవటం గాని ఇవన్నీ ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అది గమనించే దీనివల్ల మనకు మంచి బెనిఫిట్ ఉంటదండి. ఈ గార్షిని అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. గార్షిని మీద ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. అయితే బరువు మనకి ఇంకోటేంటంటే చాలామందండి నేను బయట చూస్తూ ఉంటాం గదా! కస్టమర్స్ దగ్గర ఏదో రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. దానివల్ల వాడు మజిల్ లాస్ అవుతుంది పాపం. మజిల్ ఎప్పుడు లాస్ కాకూడదండి. మజిల్ లాస్ అయిందా మనకి లైఫు ఇబ్బందిలో పడినట్లే. మజిల్‌లో మన మజిల్‌లో ఎప్పుడు కూడా మనకి ఫ్యాట్ లాస్ అవ్వాలి గానీ మజిల్ మీద ఎప్పుడు ఎఫెక్ట్ పడకూడదు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇక్కడ అదే ఇచ్చాను. హెచ్‌సిఏ కంట్రోల్ కరగకుండానే దానిలో లివర్‌లో ఉన్న ఆ కార్బోహైడ్రేట్స్ దాన్ని కరిగించేలా చేస్తది ముందు ఫస్ట్. తర్వాత కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ కరిగి దాన్ని శక్తిగా మార్చేస్తాయి. మార్కెట్ దొరికే వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చాలా ఏం చేస్తున్నాయంటే రకరకాల మెడికల్‌గా ఉండటం వల్ల నెర్వస్ సిస్టమ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటదండి. బట్ మన గార్షిని ఎలాంటి హార్మ్ చేయదు. చాలా అద్భుతంగా మనం వాడుకోవచ్చు. దీనిలో క్రోమియం ఉండటం వల్ల ఇంకో మంచి బెనిఫిట్ ఏంటంటే డయాబెటిక్ వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తదండి. స్పోర్ట్స్ పీపుల్ చాలా హెల్తీగా ఉండాలి. వాళ్ళు చాలా బాడీ యాక్టివ్‌గా ఉండాలి కాబట్టి వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది కొంతమంది యూజ్ చేయకూడదండి. వెయిట్ లాస్ అనేది అందరూ వాడకూడదు కదా!
సపోజ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ మన గార్షన్ యూజ్ చేయకూడదు. తర్వాత లాక్టేటింగ్ ఉమెన్స్ వాడకూడదు, పాలు ఇచ్చే తల్లులు వాడకూడదు. ఎదిగే పిల్లలు అంటే టీనేజ్లో ఉన్న వాళ్ళు అంటే 14 ఇయర్స్లో పిల్లలు ఇది యూజ్ చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళకి హార్మోన్స్ అప్పుడే ఫామ్ అవుతూ ఉంటాయి, అప్పుడు వాళ్ళు యూజ్ చేయకూడదు. కొంతమంది సర్జరీస్ చేసుకుని ఉంటారు రీసెంట్గా. 6 నెలలు సర్జరీ జరిగి 6 నెలలు గడవక ముందు వెయిట్ లాస్ ఏది కూడా మనం ట్రై చేయకూడదు, అది గమనించండి. ఇది ఫర్ ఎవర్ మన గార్షినియా ప్లస్ అండి. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ ఒకటి చెప్తాను మీకు. అది అయితే గార్షినియా అనేది ఫ్రూట్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదండి గార్షినియా ఫ్రూట్, ఇలా ఉంటుంది. ఈ పైన ఉన్న గ్రీన్ లేయర్ చూసారా, ఈ లేయర్లో ఉన్నదే హెచ్సిఏ, హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్, అది గమనించండి. ఇది మన బ్లడ్ వెజల్స్ని, మన లోపల ఉన్న ఫ్యాట్ మొత్తాన్ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దామండి ఫర్ ఎవర్ లైట్ అల్ట్రా. మీరు గమనిస్తే దీన్ని మనం ఎంత మాట్లాడితే తక్కువేనండి. ఇది మనకు మీల్ రీప్లేస్మెంట్ అని చెప్తాం. 9 డేస్ పాటు ఎలాంటి ఫుడ్ ఉండదండి. ఎలాంటి ఫుడ్ ఇవ్వకుండా మనకు బాడీ చాలా హెల్తీగా ఉంచుతున్నామంటే ఫుడ్కి రీప్లేస్గా ఉపయోగపడేదే మన ఫర్ ఎవర్ లైట్ అల్ట్రా అండి. క్లియర్గా మనం మాట్లాడదాము. ఇది అల్ట్రా మనకి ఒక మంచి న్యూట్రిషన్ పౌడర్. ఇది దానిలో ఎలాంటి డౌట్ లేనే లేదు. దీనిలో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇలా మన బాడీకి ఏదైతే కావాలో మొత్తం కూడా సమపాలనలో ఉంటాయండి. దీనిలో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ప్రోటీన్స్ కానీ మన బాడీకి కావాల్సిన ఫైబర్ చాలా అద్భుతంగా మన బాడీకి ఇవ్వచ్చు అనమాట. వెయిట్ మేనేజ్మెంట్ కోర్సులో వాడేటప్పుడు ఈ లైట్ అల్ట్రా మనం 2 పూటలు తీసుకుంటాం. అంటే మనకి ఫుడ్ ప్లేస్లో తీసుకుంటామండి. చాలా మనకి ఎలాంటి ఇబ్బంది అనిపించదు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే దీనిలో ఆర్డిఏ అనే మాట ఉంటుంది. అంటే ఆర్డిఏ అంటే రికమెండెడ్ డైలీ ఎలవెన్స్. అంటే ఒక బాడీకి పర్ డే ఎలా ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని క్యాలరీ ఫుడ్ బాడీకి కావాలనేది దాని మేర ఈ పౌడర్ అనేది మనకి ఆ విధంగా ఉపయోగపడుతుందండి. ఇది ఒక బరువు తగ్గడానికే కాదండి, మన బరువు తగ్గించడం కోసం కాదు. మనం హెల్దీగా ఉండాలన్నా మనకు ప్రతిరోజు మనం దీన్ని హ్యాపీగా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ అల్ట్రా విత్ ఎమ్యూనిటీ ఏదైతే ఉందో 18 అమినో యాసిడ్స్ మనం ఆల్రెడీ చెప్పాను. 18 అమినో యాసిడ్స్ ఏవైతే మన బాడీకి కావాలి 11 తయారు చేసుకుంటుంది. మిగతా 7 ఎక్కడ అవైలబుల్ అవ్వు. బట్ అవి కూడా మనకి పౌడర్లో అవైలబుల్ అవుతాయండి. అది ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి కొన్ని బెనిఫిట్స్ చెప్తానండి. ఇది మన బాడీ ఒక 2 స్పూన్స్ పౌడర్ బాడీకి తీసుకున్నామంటే ఒక రోజుకి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ మొత్తం కంప్లీట్ బాడీకి వచ్చేస్తాయండి. ఇంకోటి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగా యాక్టివ్ ఉండాలన్నా ఈ లైట్ ఆర్డర్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ స్వీట్ అనిపించదు. బట్ మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అనమాట. దీన్ని మనం వాటర్లో వాడచ్చు, లేదంటే సోయా మిల్క్ లేదా ఫ్రూట్ జ్యూస్ వాడవచ్చు. కానీ బట్ వాటరే కరెక్ట్ అండి. వాటర్లో వాడితేనే మంచి బెనిఫిట్ మనం చూడవచ్చు. మనం ఇంకోటి అయితే లోపల ప్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో దానికి అది విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉండటం వల్ల దీనికి ఆ ప్రీ రాడికల్స్ బాగా ఎఫెక్ట్ వర్క్ చేసి వాటిని అక్కడ లేకుండా రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం దీని ఫ్రక్టోస్ అని ఉంటుందండి. అది పళ్ళ నుంచి తీసిన ఒక సహజమైన తీపి పదార్థం ఉండటం వల్ల దీనికి చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే విధంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇది వాడుతూ మీరు కనుక 8 to 10 గ్లాసెస్ వాటర్ పర్ డే తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది మనకు 2 ఫ్లేవర్స్ ఉంటుంది. మనకి అల్ట్రా చాక్లెట్ ప్లాను, వెనీలా 2 ఫ్లేవర్స్ ఉంటుందండి. మనం ఇది హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకు వెనీలా అవైలబుల్ లేదు. మనం ఇప్పుడు చాక్లెట్ మన అందుబాటులో ఉంది, చాక్లెట్ ఫ్లేవర్. దాన్ని మనం యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ చూసుకుంటే మన దానిలో C9 ప్యాక్లు అండి. ఫర్ ఎవర్ ఫైబర్. ఫైబర్ అంటే పీచు పదార్థం అంటాం. మనకి ఫైబర్ బాడీకి చాలా అవసరం అండి. మీరు మన డైరీ తీసుకున్న ఆహారంలో ఫైబర్ ఉండేలా ప్లాన్ చేసుకున్న అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఎక్కువ మోషన్ కంప్లైంట్స్ అని చెప్తుంటారు, డైజెషన్ బాగాలేదని చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఆ ఫైబర్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయండి. మన బాడీలో ఎలా అయితే విటమిన్స్, మినరల్స్ మన బాడీకి కావాలని చూసుకుంటామో అలాగే ఫైబర్ కూడా బాడీలో ఉందో లేదో చూడాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉందండి. ఈ ఫైబర్ మీరు గమనిస్తే అది ఒకసారి ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగామనుకోండి, 240 ml వాటర్లో, ఏమవుతుందంటే కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఉంటుంది మనకి. చాలా హ్యాపీగా వాడుకోవచ్చు. షుగర్ లెవెల్స్ నార్మల్గా వస్తాయండి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మంది గ్రిడ్ ఫ్రీ ఫైబర్ అంట. GRID. గ్రిడ్ అంటే ఏంటంటే పలుకులు అంటాం. బయట ఫైబర్ అనేది పలుకులుగా ఉంటాయి. అది మన బాడీకి వెంటనే డైజెస్ట్ అవ్వదు. కానీ మంది పలుకులుగా కాకుండా పౌడర్లో ఉంటుందండి. మనం ఈజీగా లోపల తీసుకోగానే మనకి అది ఈజీ డైజెస్ట్ అవ్వడానికి చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది అనమాట. అది గమనించండి. దాంతోపాటుగా ఈ స్టిక్లో 5 grams ఫైబర్ ఉంటుందండి. ఇది 1.5 కప్ ఆఫ్ బ్రౌన్ రైస్ ఈక్వల్ అనమాట. అంటే మనం బాడీకి ఫుడ్ తీసుకోకపోయినా తీసుకున్నట్లు లెక్క. మనం హెల్తీగా ఉండాలన్నా, మన డైజెస్టివ్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండాలన్నా డైలీ 30 grams ఫైబర్ కావాలి మన బాడీకి. ఎప్పుడైతే మనం తినే ఆహారం ద్వారా ఇది మనం తీసుకుంటే ఈ ఫైబర్ ద్వారా మంచి బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే మన కార్డియోవాస్కులర్ ఫంక్షన్ కూడా ఫైబర్ చాలా అత్యవసరం. రీసెర్చ్ ఏం చెప్తుందంటే మన కనుక ఇమ్యూన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండాలి అంటే మనకి ఇమ్యూనిటీని
సెకండ్ బ్రెయిన్ అంటాం. మీరు గమనిస్తే 70-80% అది డైజెషన్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటదండి. అంటే మన డైజెషన్ కరెక్ట్‌గా ఉంది అంటే నిజంగా మనం చాలా హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చండి. అది ఇంక మన ఫైబర్ అనేది డైజెస్ట్ ఫంక్షన్ మీద అద్భుతంగా పనిచేస్తది కాబట్టి, ఇది మనం ఫైబర్‌ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే సీనన్ ప్యాక్‌లో అని కాదు. మనం విడిగా అయినా సరే దీన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చండి. ఇబ్బందేమి ఉండదనమాట. ఇలాగే ఇంక మనం ఫోర్త్ ప్రోడక్ట్ చెప్తానండి. ఫరెవర్ ఆర్జీ ప్లస్. మీరు గమనిస్తే ఆర్జీ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనండి. మన ఫరెవర్‌లో అండి మనం చాలా మంచి ప్రోడక్టు. దాన్ని మనం మిరాకిల్ మాలిక్యూల్ అని కూడా చెప్తుంటాం. మురాడ్ అనే ఒక సైంటిస్ట్ నోబెల్ గ్రహీత అది మన కంపెనీ కోసం ఎస్పెషల్లీ తయారు చేసిన ప్రోడక్టే ఆర్జీ ప్లస్ అండి. దాన్ని మనం వన్ ఆఫ్ ది అమినో యాసిడ్ ఎలార్జినిన్ అని అంటాం. ఆ ఎలార్జినిన్ ద్వారా ఇది తయారు చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్రోడక్ట్ అండి. క్లియర్‌గా చెప్తాను దీని గురించి కూడా. దీనిలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఎలార్జినిన్ అనేది ఏంటంటే ఒక శక్తివంతమైన అమినో యాసిడ్‌గా మనం మాట్లాడుకోవచ్చు. మన బాడీకి నైట్రిక్ ఆక్సైడ్ చాలా అవసరం అండి. ఈ ఎలార్జిన్ లోపలికి బాడీలోకి వెళ్ళగానే నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి, ఆ బ్లడ్ వెజల్స్ రక్తనాళాలన్నీ వెడల్పుగా మారతాయి. వెడల్పు అవుతాయి. దానివల్ల బ్లడ్ ఫ్లో మొత్తం ఫ్రీ అయిపోద్దండి. మనకు చాలా మందికి బ్రెయిన్ కంప్లెయింట్ అంటాం. అంటే బ్రెయిన్ బ్లడ్ సప్లై కరెక్ట్‌గా వెళ్ళకపోతే బ్రెయిన్ కంప్లెయింట్స్ అంటాం. అంటే మనం సపోజ్ డయాబెటిక్ వాళ్ళకి మీరు గమనిస్తే చాలా మంది చూస్తూ ఉంటాం. మనకు మోకాళ్ళు అరికాళ్ళు మంటలు, చురుకులని చెప్తుంటారు. అంటే బ్లడ్ సప్లై తగ్గుతది. అసలు బ్లడ్ సప్లై కరెక్ట్‌గా ఉంది అంటే బాడీలో ఏ ఆర్గాన్ డ్యామేజ్ జరగదండి. బ్లడ్ సప్లై బాగా పెరగాలంటే మనకు మన బాడీలో రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటాం. ఇమ్యూన్ సిస్టమ్ కావచ్చు, మజిల్స్ కావచ్చు, బోన్ స్కెలిటన్ కావచ్చు, మన జెంట్స్ పరంగా ప్రతి ఒక్క దానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తదండి. మనకి ఇంకొక బా మనకి స్టిక్ ప్యాక్‌లా వస్తాయన్నమాట. ఓకే. లైక్ ఇక్కడ కనపడుతుంది చూసారా? ఈ విధంగా మనకి జర్నీలో ఉన్న తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందన్నమాట. చాలా హ్యాపీగా మనం వాడుకోవచ్చు. దీని బెనిఫిట్స్ అండి ఒక 16 బెనిఫిట్స్ ఉంటాయి. దీనిలో ఎలార్జిన్ ఉండటం వల్ల మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి అది బ్లడ్ వెసల్స్ వెడల్పు చేయడం వల్ల ఒక చాలా ఫ్లో పెరుగుతది. ఏ ఆర్గాన్‌కి ఇబ్బంది కాకుండా చేసుకోవచ్చు. ఫస్ట్ బెనిఫిట్ అండి కార్డియోవాస్కులర్ హార్ట్‌కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్‌గా ఉపయోగపడుతుంది. బ్రెయిన్ బ్లడ్ సప్లై ఎప్పుడైతే పెరుగుతుందో బ్రెయిన్ ఫంక్షనింగ్ అద్భుతంగా ఉంటది. తర్వాత దాన్ని నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి యాంటీ ఏజింగ్. ఇది గనుక ఎప్పుడైతే ఆ బ్లడ్ సప్లై కరెక్ట్‌గా ఉంది, హార్మోన్స్ కరెక్ట్‌గా ప్రొడ్యూస్ అవుతున్నాయంటే మనకి ఏజ్ కనపడనివ్వదండి. యాంటీ ఏజింగ్‌గా ఉపయోగపడుతుంది. తర్వాత సెల్యులర్ కమ్యూనికేషన్. మీరు గమనిస్తే ఆర్జిన్‌లో నైట్రిక్ ఆక్సైడ్ ఉండటం వల్ల ఏందంటే నెర్వస్‌కి బ్రెయిన్‌కి మధ్య ఉన్న కమ్యూనికేషన్ కరెక్ట్‌గా ఉండే విధంగా చేసేదే మన ఆర్జీ ప్లస్ అండి. ఇమ్యూన్ సపోర్ట్. ఇమ్యూనిటీ బూస్టప్ అద్భుతంగా ఉంటదండి. కోవిడ్ టైంలో చాలా మందికి ఇమ్యూనిటీ అద్భుతంగా ఉన్న వాళ్ళకి ఆ కోవిడ్ టచ్ అయ్యి వెళ్ళిపోయింది. వాళ్ళకి ఆ విషయం అర్థం కూడా కాలేదు. బట్ కొంతమందికి తీసుకెళ్ళిపోయింది. అంటే అర్థం ఆ ఇమ్యూన్ పవర్ ఎప్పుడైతే బూస్టప్ అవుతదో మనకి ఎలాంటి ఇబ్బంది అనిపించదండి. దీనిలో రెడ్ గ్రేప్ ఎక్స్ట్రాక్ట్ ఉంటది. బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఆర్జీ మనకి అలోవెరా జెల్‌లో గాని, వాటర్‌లో గాని లేదా ఫ్రూట్ జ్యూస్‌లో మిక్స్ చేసుకోవచ్చండి. బట్ అలోవెరా జెల్‌లో అయితేనే మంచి టేస్ట్ ఉంటది. మంచి రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటదండి. అలాగే సెల్యులర్ హెల్త్. మరి గమనిస్తే మన సెల్స్ ప్రాపర్‌గా చెప్పాలంటే, మన బాడీ గూడా మొత్తం గూడా కణాల సముదాయం అంటాం. సెల్స్. ఈ సెల్స్ టిష్యూస్‌గా మారతాయి. టిష్యూస్ ఆర్గాన్స్. ఆర్గాన్స్ నుంచి బాడీ. అంటే నేను అంటుందేంటంటే మనకి ముందు ఆ సెల్సే మెయిన్ బేస్ కాబట్టి, ఆ సెల్స్ కరెక్ట్‌గా హెల్తీగా ఉండేలా చేసేదే మన ఆర్జీ ప్లస్ అండి. మేల్ ఫెర్టిలిటీ చాలా మంది పిల్లలు లేని వాళ్ళని మనం చూస్తుంటాం. జెంట్స్ పరంగా ఇబ్బంది ఉంది అంటే గనక ఆర్జీ చాలా అద్భుతంగా మనకి సపోర్ట్ చేస్తుంది. పల్మినరీ ఫంక్షన్ అంటే బ్రీతింగ్ కంప్లెయింట్ చాలా మంది సఫర్ అవుతుంటారు. దానికి కావచ్చు. మజిల్ పరంగా మజిల్ స్కెలిటల్ బెనిఫిట్స్ పరంగా కావచ్చు, మన జాయింట్ హెల్త్ కావచ్చు, అన్నీ కూడా స్కిన్ హెల్త్ పరంగా కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. అసలు మన ఆర్జీ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువేనండి. చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అథ్లెటిక్స్ స్పోర్ట్స్ పీపుల్ హ్యాపీగా వాడుకోవచ్చు. జెంట్స్ పరంగా 40 ఏజ్ దాటగానే మన పౌరుష గ్రంథి అనే గ్రంథి ఉంటది. ప్రొస్టేట్ గ్లాండ్ అంటాం. ఆ గ్లాండ్‌ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎందుకంటే అది యూరినరీ ట్రాక్‌కి ఆనుకొని ఉంటది. అది తెలియకుండా ప్రొస్టేట్ సిండ్రోమ్ అంటాం, ప్రొస్టేట్ క్యాన్సర్ అంటాం, రకరకాల కంప్లెయింట్స్ వస్తూ ఉంటాయి. మనం గనక ఈ ప్రొస్టేట్ గ్రంథి పనితీరు పెంచుకునేలా చేయాలంటే ఆర్జీ బాగా ఉపయోగపడుతుందండి మనకి. అలాగే మన దాంట్లో విట్లైజ్ మెన్ అని ఒక టాబ్లెట్ ఉంది. ఓన్లీ దానికోసం తయారు చేయడం జరిగింది. అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ మెటబాలిజం. మన మెటబాలిజం పెరగాలన్నా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఎక్కువ డల్‌గా ఉంటూ ఉంటారు. ఇప్పుడు మూడీగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఇది గనక మనం సజెస్ట్ చేసామంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది మన ఫరెవర్ ఆర్జీ ప్లస్. చాలా మంది ఏమనుకుంటారంటే అసలు మనం సీనైన్ ఓన్లీ బరువు తగ్గడానికి వాడాలనుకుంటారు. కాదండి. అసలు మనకు ఆలోచన తప్పు. ఇది ఒక వెయిట్ లాస్ కోసమే కాదు. మంచి ఎనర్జీ లాస్ గెయిన్ అవ్వాలన్నా, మంచి స్కిన్ రావాలన్నా, ఇమ్యూన్ పవర్ బూస్టప్ చేయాలన్నా, ఎలర్జీ రియాక్షన్స్ పోవాలన్నా, తర్వాత మన గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ ఉండాలన్నా, కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ అవ్వాలన్నా, తర్వాత మంచి స్లీప్ కరెక్ట్‌గా ఉండాలన్నా, మనకి బ్లడ్ సప్లై పెరగాలన్నా, ఏది జరగాలన్నా సరే, స్టమక్ ఇన్ఫ్లమేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెయిట్ మనకి ఏదైతే మన సీ9 ఛాలెంజ్ అద్భుతంగా సీ9 ప్యాక్ ఏదైతే ఉందో అద్భుతంగా ఉపయోగపడుతుందండి.
దీనివల్ల మనం మాట్లాడుకోవచ్చు సార్. దీనివల్ల టెస్టిమోనీస్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ టెస్టిమోనీస్ ఉన్నాయండి. నాకు అందుబాటులో ఉన్న కొన్ని మీకు యాడ్ చేశాను. ఇవన్నీ కూడా ఆల్రెడీ మన వెయిట్ లాస్ వాడి వెయిట్ రెడ్యూస్ అయిన వాళ్ళండి, మీరు గమనించవచ్చు. తర్వాత అందులో వెయిట్ వాడక ముందు, వాడిన తర్వాత వెయిట్ ఎలా ఉంది, ఇది నేను ఆల్రెడీ నేను పర్సనల్గా ఇచ్చిన టెస్టిమోనీ అండి. బిఫోర్ 65, ఆఫ్టర్ తను 57 కేజీస్ తగ్గడం జరిగింది. తర్వాత కొన్ని టెస్టిమోనీ చూద్దామండి. సీజన్స్ అని చెప్పాను కదా, ఇది ఫస్ట్ గమనిస్తే మనకి సీజన్ 2 ఇమేజ్ కొన్ని చూపిస్తాను చూడండి. బిఫోర్ 89.6 కేజీస్ ఉన్న వ్యక్తి ఆఫ్టర్ 9 డేస్లో 19 కేజీస్ లాస్ అయ్యారు. సార్ అలాంటి ఇబ్బంది ఏం జరగదా సార్ అంటే ఏమి జరగదండి. ఆర్జీ ప్లస్ మనకి ఇప్పుడు అది కూడా ఒకప్పుడు ప్యాక్ తీసుకోవాలని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండేది. ఏదో ఆర్జీ ఫుల్గా తీసుకోవాల్సి వచ్చేది, ఫైబర్ ఫుల్ ప్యాక్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా కాదండి, కస్టమైజ్డ్ ప్యాక్ ఇస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా తక్కువ వెయిట్లో అయిపోద్ది. ముందు ఆర్జీ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో నర్వస్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదండి. అలాగే చూడండి, సెకండ్ ప్రైస్ చూసుకుంటే 16 కేజీస్ అని, తర్వాత థర్డ్ ప్రైస్ చూసుకుంటే 15 కేజీస్ అని, నెక్స్ట్ ఫోర్త్ది 14.8, 14.7, ఇట్లా మనకి 13 కేజీస్ అని. ఇలా ఇవన్నీ కూడా టెస్టిమోనీస్ అండి. కొద్దిగా స్క్రీన్ షాట్ దగ్గర పెట్టుకోండి, మీకు అది ఫర్దర్గా ఉపయోగపడతాయి. ఎయిత్ ప్రైజ్ చూసుకుంటే 12 కేజీస్ అని, ఇలా మనకి నైన్త్ 11.82, ఇట్లా మనకి చాలా ఉన్నాయండి. తర్వాత ఇలా మనకి సీజన్స్ నడుస్తూ ఉన్నాయి. రీసెంట్ ఇంకో సీజన్ 15 ఇమేజ్ కొన్ని చూద్దాం చూడండి. ఫస్ట్ వెయిట్ లాస్లో ఫస్ట్ ప్రైజ్ విన్నరు. అలాగే సెకండ్ అతను భగవంతి అని సెకండ్ మేడం కూడా రావడం జరిగింది. తర్వాత షిఫా సాహీన్ అని, వీళ్ళందరూ కూడా వెయిట్ లాస్ సీజన్ 16లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనమాట. సంజయ్ కుమార్ గారు అని, ఇట్లా మనకి వీళ్ళందరూ కూడా ఏంటంటే మీలా మనలాగే బిజినెస్ చేస్తూ వెయిట్ లాస్ వాడిన వాళ్ళండి. వీళ్ళు కంపెనీ ఎవరైతే మన టాప్లో రావడం జరుగుతుంది వాళ్ళకి మంచి ట్రిప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ అనౌన్స్ చేసిన కూడా కంపెనీ త్వరలో ట్రిప్ కూడా వెళ్ళబోతున్నారని. ఇది రీసెంట్ మ్యాగజైన్లో కంపెనీ ఇచ్చిన ఆర్టికల్ చూడండి. సీజన్ 6 to 16 అంటే 6 నుంచి 16 సీజన్స్ వరకు ఎంతమంది వెయిట్ లాస్ అయ్యారు, ఎంతమంది అది టాప్ మెంబర్స్ అండి, టాప్ 1, 2, 3 తీసుకొని ఒక ఇమేజ్ కంపెనీ మన మ్యాగజైన్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. ఇది నిజంగా పనిచేస్తుందా ఇది అంటే, ఆల్రెడీ ప్రూవెన్ కంపెనీ, ప్రూవెన్ ఫార్ములా, ప్రూవెన్ ప్రొడక్ట్స్, దానిలో మన సెకండ్ థాట్ లేదు. మనం సజెస్ట్ చేసి మనం హెల్తీగా ఉండగలిగామా లేదా మనం చెక్ చేసుకోవాలి అంతే. మనకి అసలు ఎందుకు ఈ సీనియర్ అంటే క్లియర్గా మీతో మాట్లాడాను ఇప్పుడు దాకా. దాని ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే అలోవెరా జెల్స్ 3 ఉంటాయి. తర్వాత ఫైబర్ ఉంటుంది. ఇలా కస్టమైజ్ ప్యాక్ చూడండి, 9 శాచెట్స్ ఉంటాయి. ఆర్జీ 9 శాచెట్స్ ఉంటాయి. ఆర్జీ మనకి గార్సినా ప్లస్ ఫుల్ బాటిల్, తర్వాత అల్ట్రా పౌడర్, ఇవన్నీ కూడా ప్యాక్గా కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుందండి. మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి, వెయిట్ లాస్ సీజన్ 18 ఏదైతే ఉందో అది త్వరలో స్టార్ట్ కాబోతుందండి. దాని కనుక మనం మన వెల్ విషర్స్, మన బంధువులు, తెలిసిన వాళ్ళు అందరినీ సజెస్ట్ చేయండి. వాళ్ళు కూడా ఛాలెంజ్లో మీరు ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదండి, కంపెనీ ఫాలోఅప్ చేస్తుంది. వాళ్ళ కంపెనీ ఫాలోఅప్ చేస్తుంది. అసలు మంచి రిజల్ట్ వచ్చేలా కంపెనీ చూస్తుంది అనమాట. చాలా హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చు అండి. అయితే ఈ వెయిట్ లాస్ వాడేటప్పుడు కొన్ని డూస్ కొన్ని డోంట్స్ ఉంటాయి. చాలా మంది ఏంటంటే ముందు డూస్ చూద్దాం. చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా మనం వాడుకోవచ్చు అండి. మనకు ఎవరైతే సపోర్ట్ చేసే విధంగా ఉన్న పీపుల్ని మన చుట్టుపక్కల నుంచి కూడా మంచిది అనమాట. అంటే ఇందుకు ఇలాంటిది వాడతాం, అట్లాంటి ఆ నెగిటివ్ పదం రాకుండా ఉండాలంటే. తర్వాత ఒక ప్లాన్ ప్రకారం వాడాలి, కమిటెడ్గా 9 days వాడుకోగలగాలి. అసలు ఇంకోటి, మన హెల్తీ ఫుడ్ ఏదైతే మన కంపెనీ చెప్తున్న ఫార్ములా ఫాలో అయితే చాలా మంచి బెనిఫిట్ మనం తీసుకోవచ్చు అండి. అలా డోంట్స్ ఏంటంటే చేయకూడని పనులు ఏంటి సార్ అంటే, పర్ఫెక్ట్ మనకి జస్ట్ ఎవరో వచ్చేది చెప్తారని వెయిట్ చేయడం కాదు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసి చూడండి. తర్వాత అన్సపోర్టివ్ పీపుల్ దగ్గర నెగిటివ్ పీపుల్ దగ్గర రానివ్వకండి. డోంట్ ప్రిపేర్ మనకి ఎవరు లాస్ట్ దాకా వెయిట్ చేయకండి. వెంటనే రిజిస్టర్ అయిపోండి మీరు వాడదాం థాట్ ఉన్నట్టయితే. డోంట్ 1 or 2 days అంటే ఒక 1 or 2 days స్కిప్ చేద్దాం నేను అనుకోకండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసి ఏదైనా ఫుడ్ తీసుకున్నారంటే లోపల ఫ్యాట్ బర్నింగ్ మీరు ఆపినట్టే. అంటే కరుగుతున్న ఫ్యాట్ని అడ్డుపడి ఆపినట్టే గుర్తుంచుకోండి. అలా ఎప్పుడు ఆ తప్పు ఎప్పుడు చేయకూడదు. తర్వాత మనకి ఎప్పుడు మన ఓన్ మెడికేషన్స్ లాంటివి కాకుండా కంపెనీ మీరు చెప్పిన ఫార్మాట్లో మీరు ఫాలో అవ్వండి. మంచి బెనిఫిట్స్ మనం చూడొచ్చండి. ఈ C9 ఛాలెంజ్ మీరు చూసుకుంటే అంటే కంపెనీ మన ఫేస్బుక్లో ఒక లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆ లింక్లో ఫామ్ ఓపెన్ అవుతుందండి. దాన్ని మీరు నోట్ చేసుకుంటే అది అందులో మీరు ఎన్రోల్ అయ్యారంటే ఇందులో మీరు పార్ట్ అవ్వచ్చు. కంపెనీ మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది, అది గమనించండి. తర్వాత సార్ అది ఎలా యూజ్ చేయాలి మేము C9 ఛాలెంజ్ అంటే, దానికి నేను ఒక ఫార్మెట్ ఇచ్చాను చూడండి. ఇది మొత్తం 9 days కోర్స్ కదా. 9 days అయితే ఫస్ట్ 1 మరియు 2 అంటే ఫస్ట్ సెకండ్ డేస్లో ఏం చేయాలో చూద్దాం. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు ఏం చేయాలో ఒకసారి బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయం ఏదైతే ఉందో గార్సిని ఫస్ట్ 2 tablets తీసుకోవాలి 240 ml వాటర్తో. ఒక అరగంట తర్వాత అలోవెరా జెల్ మినీ బాటిల్ ఏదైతే ఉందో 330 mlలో ఒక RG+ మిక్స్ చేసేయాలండి. మిక్స్ చేసి దానిలో ఒక 30 నిమిషాల పాటు ఆ 110 దానిలో 110 ml తాగాలి.
ఒక 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత 10 to 10:30 ఆ టైంలో ఫైబర్ ప్యాకెట్ ఒకటి 240 ml తీసుకోవాలి. మధ్యాహ్నం లంచ్ టైంలో, లంచ్ టైం అంతే, లంచ్ ఉండదండి, మొత్తం ఇవే ప్రొడక్ట్స్ అనమాట. గార్షినియా 2 టాబ్లెట్స్ 240 ml వాటర్తో తీసుకోవాలి. ఇంకా అరగంట తర్వాత గార్షినియా ఆర్జీ తర్వాత కలిపిన జెల్ కలిపిన అది లిక్విడ్ మళ్ళీ 110 ml తీసుకోవాలి. తర్వాత మన ఫరెవర్ లైట్ అల్ట్రా ఒక ప్యాకెట్లో ఉన్న స్పూన్, దానిలో ఒక స్పూన్ ఉంటుంది. ఆ స్కూప్తోనే 330 ml వాటర్లో మిక్స్ చేసుకొని బాగా షేకర్ కప్స్ ఉంటాయి, బాగా షేక్ చేసుకొని తీసుకోండి. రాత్రి భోజనం సమయంలో ఏదైతే ఉందో గార్షినియా 2 టాబ్లెట్స్ మళ్ళీ నేను పడుకోబోతూ అలోవెరా జెల్ మళ్ళీ అగైన్ మిగిలింది కదా 330 ml మనం మార్నింగ్ కలిపాము, దానిలో 110 ml మార్నింగ్, 110 ఆఫ్టర్నూన్, 110 ఇప్పుడు కరెక్ట్ రోజుకు బాటిల్ ఫినిష్ అయిపోతుంది. అలాగే 3 to 9 days ఇలా ఫాలో అవ్వాలండి. సేమ్ అదే, కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి. మీకు ఆ స్క్రీన్ షాట్స్ తీసుకుని మీకు తర్వాత మీరు స్టడీ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది వెయిట్ లాస్కి మనం 9 days కోర్స్ అనమాట. అయితే సరే వెయిట్ లాస్ కొంతమంది 9 days కాకుండా 1 month వాడదామని ఇష్టపడుతుంటారు. మరి వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేయొచ్చా మనం అంటే చేయొచ్చండి. వాళ్ళు కూడా సజెస్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఎలా అంటే అలోవెరా జెల్స్ 2 అలోవెరా జెల్స్ ఇవ్వండి, ఒక గార్షినియా ప్లస్ బాటిల్, దాంతో పాటుగా మన లైట్ అల్ట్రా, ఈ 3 కనుక ఇచ్చి మీరు ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయండి. అప్పుడు ఎర్లీ మార్నింగ్ జెల్ తాగుతారు. బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక 2 గార్షినియా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ఒక అల్ట్రా పౌడర్ ఏదైతే ఉందో 240 ml వాటర్ షేక్ చేసుకొని తాగితే అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టే. ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకోవచ్చు. లంచ్కి ముందు ఒక 1 hour ముందు గార్షినియా ఒక టాబ్లెట్ తీసుకోవాలి. మన నైట్ డిన్నర్ ప్లేస్లో మన సేమ్ మన గార్షినియా అల్ట్రా తీసుకోవాలి. నైట్ పడుకోకపోతే జెల్ తాగేయాలి. ఇలా మన కోర్స్గా వాడితే అది కూడా బెనిఫిట్స్ బాగానే ఉంటాయండి, ఇబ్బంది ఏం కాదు. కానీ సీన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బట్ ఇవి కొంచెం రిజల్ట్ స్లోగా ఉంటుంది, గమనించండి. తర్వాత వెయిట్ గెయిన్, సార్ బరువు పెరగాలంటే, తగ్గాలి ఓకే బాగానే చెప్పారు, మరి బరువు పెరగాలంటే ఏమైనా ఉందా సార్ అంటే దానికి కూడా అలోవెరా జెల్స్ 2 అండి, ద ఫరెవర్ లైట్ అల్ట్రా, దాంతో పాటుగా బీపోలిన్ మన మజిల్ బిల్డ్ చేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 3 ప్రొడక్ట్స్ మనం వాడినట్టయితే వెయిట్ గెయిన్ మనం అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అండి. అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు కనుక వెయిట్ లాస్లో, మీరు వెయిట్ మేనేజ్మెంట్లో C9 ఛాలెంజ్గా మీరు తీసుకున్నట్టయితే, రియల్గా చెప్తున్నానండి, దాన్ని నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేశాను కూడా. అసలు కంపెనీ ఎంత బాగా ఫాలోఅప్ చేస్తుందంటే, ఒక అప్లైన్ కనుక డౌన్ లైన్ ఎలా ఫాలోఅప్ చేస్తుంది అంటే దానికి 100 రెట్లు ఎక్కువ ఫాలోఅప్ చేస్తుంది ప్రతి సెకండ్. అసలు ఇవాళ మార్నింగ్ మీరు ఈ టైం మన నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేంత వరకు కూడా అందులో వాట్సాప్ గ్రూప్లో ఫాలోఅప్ జరుగుతూనే ఉంటుంది, గమనించండి. కాబట్టి ఇలా మీరు ఇది అద్భుతంగా వాడుకోవచ్చు. ఇంకోటి, మీరు కనుక C9 ఛాలెంజ్ వాడారంటే రియల్గా చెప్తున్నానండి, మీ బాడీ ఫిదా అయిపోతుంది మీకు అంతే. నిజంగా అసలు ఎంత వండర్ఫుల్ రిజల్ట్ మీరు చూడొచ్చు. ఒక వెయిట్ లాస్ కోసమని కాదండి, మన హెల్తీగా ఉండాలన్నా, చాలా మనం మంచి లైఫ్ లీడ్ చేయాలన్నా ఈ వెయిట్ మన C9 అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది మన టుడే సెషన్ అండి. ఇది మీకు కొంత మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీరు ఏదైతే మొత్తం నోట్ చేసుకున్న పాయింట్స్ ఒకసారి మనం రివిజన్ చేసుకోండి, మీకు ఫర్దర్గా మీకు ఉపయోగపడుతుంది. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మా అందరికీ కూడా మీరు మంచి హెల్త్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం మీరు ఫరెవర్లో మీరు మన హెల్త్ అండ్ వెల్త్ కూడా మీరు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.